హిందువులు నమస్కారం. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనేసి తరతరాలుగా ఎన్నో తరాల నుంచి ఎంతో లక్షల మంది, కొన్ని కోట్ల మంది నాశనం చేయాలనేసి ఈ ప్రయత్నం నుంచి చాలామంది విఫలమైపోయారనమాట. అయితే కొంతకాలం ముందు, కొద్ది రోజుల ముందు ఏం జరిగింది? కరోనా అనే ఒక వ్యాధి వ్యాపించింది కదా! ఆ వ్యాధి ద్వారా కరోనా అనే లాక్‌డౌన్ ఎత్తేసారు కదా! లాక్‌డౌన్ ఎత్తేసినాక ఈ తిరుమల గాని, కొన్ని కొన్ని క్షేత్రాలలోకి వెళ్ళేటప్పుడు ఏం చేశారు? ఎక్కువ మంది ఎగబడుతురనేసి కొద్దిగా దానికి ఒక పద్ధతి పెట్టారనమాట. ఏంది 50 మంది లేకపోతే 1000 మందో, 2000 మందో రోజుకొక ఇట్లా అనేసి పెట్టారనమాట. అయితే దాన్ని లాక్‌డౌన్ ఎత్తేసి దగ్గర దగ్గర ఒక 4 సంవత్సరాలు అయితున్నా 3, 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితున్నా గానీ దాన్ని అట్నే కంటిన్యూ చేస్తున్నారు. దీని యొక్క కుట్ర ఏందనంటే చెప్పనా? ఇదివరకు ఇలా విఫలమైంది ఏదో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. రోజుకొక ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే పావుగంట ఈ ఆన్‌లైన్‌లో పెడుతున్నారనమాట. ఆన్‌లైన్ అంటే చదువుకున్నోళ్ళలో కూడా కంప్యూటర్ అనే ఒక ఆన్‌లైన్ ఫోన్లు వాడేటోళ్ళ దాకా తెలిసి ఉంటుంది బుక్ చేసుకోవడం. మిగతా వారికి ఎట్ట బుక్ చేసుకోవాలి? ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఈ హిందూ ధర్మాన్ని ఆగమం చేద్దామనేసి, విచ్ఛిన్నం చేద్దామనేసి కంకణం కట్టుకున్నారనమాట. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలి. దీన్ని మునుపటి ఏ విధంగా అయితే హిందువులందరూ కూడా దర్శించుకోవడానికి క్షేత్రాలలోకి వెళ్ళారో అదే విధంగా దర్శించుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. లేదు అనంటే హిందూ ధర్మం గురించి చాలా ముందు ముందు తరాలలో చాలా ఉద్యమాలు జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి హిందూ సమాజమా ఇటువంటి చిన్న చిన్న తప్పుల్ని కూడా ఏలెత్తి చూపించండి. లేదు అనంటే ఇది ఇట్నే కంటిన్యూ చేస్తారు. హిందూ ధర్మాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హిందూ సమాజం మేలుకొనండి, మేలుకొనేసి ఇటువంటి వాటినండి కూడా ఎదుర్కొనండి. జై హింద్.